అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. హలో బావగారు, ఏం చేస్తున్నారు? బంతులాట ఆడుకుంటున్నాను. అదేమిటండి ఇస్త్రీ చేస్తూ? మరి చూస్తే అడగడం ఎందుకు? సరే, మీరు ఇలాగే చెంబిస్త్రీ చేసుకుంటారా? మా ఇంట్లో తపేళాలు లేవు. మ్మ్. ఏదో బ్రహ్మచారిని, చిరుద్యోగిని, నెలాఖరు, విటమిన్ M కి కొంచెం కష్టం అయ్యి డబ్బు అవసరం అయితే నన్ను అడగలేకపోయారా? అది నా పాలసీకి విరుద్ధం. అప్పుగానేనండి. అమ్మో, అది అసలు విరుద్ధం. ఓ పని చేద్దామండి, ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఓడిపోతే 50 రూపాయలు ఇచ్చేయండి, నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు జీతం రాగానే దాని గురించి మర్చిపోతా. అబ్బా వద్దు బాబు, మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి. అదే చాలా సాదా సీదా సింపుల్. తాజ్ మహల్ కట్టింది ఎవరు? ఇదా మీ ప్రశ్న? ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను. ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మడతపేచి ఉంటుందమ్మా. ఏ మడత పేచీలు ఉండవు. తాజ్ మహల్ కట్టింది షాజహానే. కాదు, అదిగో పెట్టారు మడతపేచి. భలేవాడివే, కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో వెళ్ళి హిస్టరీ బుక్ చూస్తారు. తాజ్ మహల్ కట్టింది తాపీ మేస్త్రీలు, కూలీలే. అదెలాగా? ఎలాగంటే, నేను తాజ్ మహల్ కట్టింది ఎవరు అని అడిగాను గాని కట్టించింది ఎవరు అని అడిగానా? వండర్ఫుల్, వండర్ఫుల్. 50 రూపీస్ ప్లీజ్. థ్యాంక్ యూ. చల్లగా ఉంది. మొన్న సాంబార్కి కాయగూరలకి పెట్టే టెండర్ ఇప్పుడు 50 రూపాయలు పెట్టే టెండర్. నువ్వు నోరు మూసుకొని పాయసం క్యారియర్ ఆయనకి ఇవ్వు. సరే. ఏంటండి, మీ ఇంట్లో పాయసం చేశారు ఇవాళ? కాదు, మీకు పాయసం అంటే ఇష్టమని స్పెషల్ గా చేయించాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆగండి, ఏమైంది? ఈ విషయం ముందే తెలుసున్నట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదా. వండితే మాత్రం ఏమైంది? ఏ భోజనం హోటల్గా అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారేంటి? ఆ విషయం తెలుసు కదా. ఇలా పని మీద ఉండు, పాయసం తినండి. వదులుకుంటారేంటి? బాబు, నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు. నేను లేను బాబు, కాస్త ఆగండి. మిమ్మల్ని మాట చెప్పనివ్వండి. అమ్మయ్యా, ఆ పెద్ద ఆయన పెద్ద కాంట్రాక్టరు, పేరు గురునాథం. ఆయనకి 10 లక్షల ఆస్తి, 25 లక్షల ఆశలు, ఒక్కర్తే కూతురు, పేరు సుబ్బులు. చంద్రుడికో మచ్చల, గులాబీకి మునుల, ఆయనకో మేనలుడు. వరుసగా మేనలుడే, కానీ నిజానికి ఎవడో అదేదో మొగుడు అంటారే, ఆ మొగుడు. ఆ మొగుడి అదే ఈ మేనలుడి పేరు అబ్బులు. డబ్బు లేని అబ్బులు సుబ్బుల్ని వలచాడు. 1,00,000 రూపాయలు కన్యాశుల్కం ఇచ్చిన వాడికే పిల్లనిస్తారంటాడు గురునాథం గారు. ఈయన రేపు హైదరాబాద్ చేరగానే 4 లక్షల రూపాయల కాంట్రాక్టుకు టెండర్ కట్టాలి. 4 కాదు బాబు, 5. అలా కానివ్వండి. టెండర్ పని కాగానే సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ లోనే సుబ్బులకి పెళ్లి చూపులు. గాడిది గుడ్డేం కాదు, అవేమి జరగవు సార్. నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకొకరితో పెళ్లి చూపులకు మోసుకెళ్ళడానికి నేనేమన్నా నలమహారాజును అనుకుంటున్నారా? నానా సారీ. గురునాథం గారు ఇంకో పెద్ద తప్పటడుగు వేశారు. రైలు మీద పోకుండా దాబుసరిగా ఉంటుందని సొంత రథంలో బయలుదేరాడు. డ్రైవర్ని పిలిస్తే బత్తా డబ్బులు ఇవ్వాలని ఈ అబ్బుల్ని తోలమన్నాడు. హైదరాబాద్ చేరేలోగా చారదంటుంటాను. బాబ్జీ, నిదానం, నెమ్మది, మాట మాకు. చేరేలోగా ఏంటి? ఇది అసలు హైదరాబాద్ చారనే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే. మావయ్య, నువ్వు ఆ టెండర్ కట్టను లేవు, సుబ్బుల్ని పరపురుషుడికి చూపించను లేవు. సుబ్బులు నాది, నా జన్మ హక్కు. గాడిద, అడ్డగాడిదని చదువా, సంధ్య, ఆస్తా పాస్తా, 1 లక్ష పిల్లనిస్తా. ఎంత? 1,00,000? అయినా కారెందుకు కాపారు నువ్వు? అవతల టైం అవుతుంది, పోనీ. ఈ రథం అడంగి చేరుతుందా? గురునాథం గారి టెండర్ని, అబ్బులు సుబ్బులు మెళ్ళో తాళిని కడతారా? వెండి తెరపై చూడండి. ఆ విషయం నాకు వదిలేండి. మా నాన్నకు పెద్ద గిరిగిరి తప్ప ఎలా వాయిస్తారో చూడండి. నాన్న కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా? విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? అయితే నేను ఊరేసుకుని చచ్చిపోతానా? ఏమిటి? ఎందుకు? ఎందుకా? నా కర్మ కాలి. ఊళ్ళో వాళ్ళంతా నన్ను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకుని చచ్చిపోయాను. ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం, తిట్లు పడకుండా పోలీస్ పని చేయడం చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం. నువ్వు కైడే కాలతో సావాసం చేయబట్టే మనకి కష్టాలు వచ్చాయి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా, వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. ఎవరో పెద్ద
అమ్మో చెప్పకూడదు. నువ్వు చెప్పకపోతే నా ఊరేసుకుంటా. బా, ఏమిటమ్మా అది? మేము చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా, ఆశ్చర్యంగా ఉంది. మా బావు మీద అతను కక్ష పెట్టడబ్బా. కక్ష లేదు, నా బొంద లేదు. అసలు ఆ శశిపడ కుర్రోడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. చెంచల నేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు. ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచుల తాలూకు గాజులమ్ముతున్న ఈ కుర్రాన్ని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బనాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బక్కీరు వీడు బావబామూర్తుల సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగింది. ఎస్పీ ఏంట్రా కదా? ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. వదలచంద్రా, ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి, ఇది నీకు. థ్యాంక్స్ వదినా. పదండి. మావయ్య, ఈ నెల జీతం. కోడల పిల్ల నాకిచ్చింది. నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మందే మాట. ఏది ఆ, ఏది నిన్ను ఖర్చు పెట్టుకోమనా? అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా? టీవీ దాతా ఎందుకు? అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా? అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొనాలని చూస్తున్నా. మావయ్య, ఏమ్మా? ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో? పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాటకు అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. ఎక్కడికి వెళ్ళాలా? మా వాళ్ళేరి, నేను ఒక్కనే ఉన్నానండి. అమ్కు క్యామాలం మీటర్ తిరుగుతున్నది, పైసాలి. నా తల కూడా తిరుగుతుంది. ఆ? అసలు నేను ఊరు ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్పను. పోన్లే, నేనే దిగిపోతా. ఎవరు రాబోయి పైసలు ఇవ్వండి, ఎట్లా పోతుండు? ఉండు ఉండు, పైసలు నికాల్, పైసలు నికాల్. ఉండు ఉండు, ఇస్తా ఉండు. ఐసేం కర్మ, నా దగ్గర 10 పైసలు ఉన్నాయి, తీసుకో. 50 రూపాయలు అయితే 10 పైసలు ఇస్తావు. నక్రాలు చేయకు, తోలు చేస్తా, ఇచ్చాయి. నా దగ్గర తోలు కదా, నువ్వేం చేసుకుంటావు? ఆయన నా దగ్గర పైసలు లేవు బాబు, నన్ను వదిలేయ్. శవం లెక్క ఊరంతా తిరిగి పైసలు ఏమిటి నకరాలు చేస్తావు? బట్టలు ఇచ్చాయి. ఆగు ఆగు. అమ్ము, బస్తీ వాళ్ళ నమ్మకూడదు. ఏదే పట్టుకో. అసలే ఊరుగా నూరు చంపి టిక్కిలో పెట్టి ఏ కాలంలో పడేసినా పడేస్తారు. పట్టు. జడ్డి, నెక్స్ట్, ఏది?